ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీల వార్డులకు సంబంధించి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ముందుకు పోతోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇక కార్పొరేషన్లలో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ ఉత్తర తెలంగాణలో ఇలాంటి కీలకమైనటువంటి కార్పొరేషన్స్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ జరుగుతున్న కొద్దీ ఉత్కంఠ అనేది పెరుగుతోంది. సో మొత్తం మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పటికే కొన్నింటి ఫలితాలు కూడా వచ్చినాయి. అక్కడక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నటువంటి సమాచారం వస్తుంది. అసలు కార్పొరేషన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగా బీజేపీ హోప్స్ పెట్టుకున్నట్టుగా కరీంనగర్, నిజామాబాద్లో ఆ సిచ్యువేషన్ ఉందా? ముఖ్యంగా కరీంనగర్లో గ్రౌండ్ రియాలిటీ ప్రస్తుతం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో కరీంనగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. విజయ్తో మాట్లాడదాం. ఎస్ విజయ్, కరీంనగర్లో ఏంటి ప్రస్తుత పరిస్థితి? 66 డివిజన్స్లో మెజారిటీ డివిజన్స్ ఏ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది? లేటెస్ట్ ట్రెండ్స్ అక్కడి నుంచి ఏమైనా తెలుస్తూ ఉందా? డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ వల్లి, తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలన్నీ కూడా ఒక ఎత్తు. ప్రస్తుతం కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితం చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా ఇక్కడ నుంచి, అంటే ఈ కౌంటింగ్ సెంటర్లో రాబోతున్నటువంటి ఫలితం అనేది కూడా దిశానిర్దేశం చేయబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 3 పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ స్థానిక ఎంపీగా ఉండి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సొంత పార్లమెంటు నియోజకవర్గం, సొంత నగరం కూడా కరీంనగర్. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత 2 సార్లు కూడా ఇదే కార్పొరేషన్లో కైవసం గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన పట్టును ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా చూపబోతుంది అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా ఒక ఆసక్తిగా ఉందని చెప్పాలి. మరోవైపు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓవైపు ఎంపీ ఇక్కడ కరీంనగర్ స్థానం నుంచి ఆయన లోకల్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్, బీఆర్ఎస్ పార్టీ లోకల్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ స్టేట్లో ఉంది. కాబట్టి ఈ 3 పార్టీలు ఎలా అయినా సరే కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే భవిష్యత్తులో తమదే ఇక తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీ చాలా కీలకంగా మారుతుంది అనేటువంటి లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం కౌంటింగ్ హాల్ బయట ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది, భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అంటే 3 పార్టీలు ఈ కౌంటింగ్ని, ఈ ఎలక్షన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్. మరొక వైపు కూడా మరొక 4వ పార్టీగా చెప్పాల్సినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ గతంలో ఆ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూడా ఎంఐఎం పార్టీ కూడా కొన్ని స్థానాలు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా ఈసారి ఎంఐఎం వైపు వెళ్తాయా, లేదంటే ఆనవాయితీగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తాయా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం మైనార్టీ ఓట్లు మళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి లెక్కలు కూడా ఇక్కడ వేస్తున్నారు. కాబట్టి 4 పార్టీలు కూడా ఇక్కడ వచ్చేటువంటి ఎన్నికల ఫలితం మీద తమ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేటువంటి లెక్కలైతే వేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి కూడా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ హాల్లోకి అందరూ కూడా చెక్ చేసి మరి, అంటే ప్రతి ఏజెంట్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి మరి లోపలికి పంపిస్తారు. 66 డివిజన్లు ఉన్నాయి కాబట్టి విజయ్, క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపినట్టుగా తెలుస్తుంది. అంటే ఏ పార్టీ కూడా పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ దాటనటువంటి పక్షంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేటర్స్ని లాక్కునే ప్రయత్నం కూడా జరగవచ్చు. అందుకే సేఫ్గా ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులు వాళ్ళని సేఫ్గా వేరే ప్రాంతాలకు తరలించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజమేనది? అలాంటి పరిస్థితి ఉందా? ఎస్, మీరు చెప్పినట్టుగా క్యాంప్ రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ బీజేపీ సింగిల్ పార్టీగా
మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా? మొత్తం 66 డివిజన్లు ఉంటే 34 స్థానాలు ఏ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందో వాళ్ళకే మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో బీజేపీ అయితే మాత్రం లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ స్థానాలు, అన్ని పార్టీల కంటే కూడా మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ వచ్చాయనే చెప్పాలి. అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అయితే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటుతుందా? 33 స్థానాల కంటే 34 స్థానాలు సింగిల్గా బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మరికొన్ని గంటల్లో స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కూడా అన్ని పార్టీలు, అంటే మరొక సెకండ్ ఒక అంచనాగా ఒపీనియన్గా చూసినట్లయితే అన్ని పార్టీలకి మెజారిటీ స్థానాలు రాకపోతే, అటు బీజేపీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ను దాటకపోతే ఏంటి అందుకే అన్ని పార్టీలు కూడా క్యాంప్ రాజకీయాలను ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది క్యాండిడేట్స్ లోపల ఉన్నారు, పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్. ఒకవేళ వాళ్ళు గెలిచిన తరువాత, ఒకవేళ ఏ పార్టీకి కూడా అధికారం రానటువంటి పక్షంలో, సో అన్ని పార్టీలు కూడా ఎవరైతే గెలిచినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లను కూడా క్యాంపులకు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి కార్పొరేటర్ దగ్గర కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక మనిషిని అక్కడ సెక్యూరిటీగా పెట్టారు. సో అక్కడ ఏజెంట్గా ఎవరైతే ఉంటారో, చీఫ్ ఏజెంట్ కానీ లేదంటే అక్కడ లోపల ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్స్ ఎప్పటికప్పుడు కూడా క్యాండిడేట్స్ని మానిటరింగ్ చేస్తూ, క్యాండిడేట్ని అబ్జర్వ్ చేస్తూ, ఒకవేళ గెలిచిన తర్వాత క్యాండిడేట్ వేరే క్యాంపు వైపు వెళ్లకుండా, వేరే పార్టీ ఆకర్షించి తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేయకుండా గట్టిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. సో ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశారు. 2 రోజులు మేయర్ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి 2 రోజుల తర్వాత ఈ 2 రోజుల పాటు గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్ని స్థానికంగా కాకుండా అటు హైదరాబాద్ కానీ లేదంటే వేరే నగరానికి తరలించేటువంటి అవకాశం ఉంది. అక్కడ క్యాంపులో ఉంచిన తర్వాత వాళ్ళందరినీ కూడా నేరుగా కార్పొరేషన్లో జరిగేటువంటి మేయర్ ఎన్నికకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. తర్వాత అయోధ్యకు కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి, అంటే మేయర్ ఎన్నికకు కొంత సమయమే ఉంది కాబట్టి, కొంత టైమే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా పూణే కానీ, బాంబే కానీ లేదంటే మహారాష్ట్ర, అయోధ్య అలాంటి ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కొంతవరకు తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఒకవేళ సింగిల్గా ఏ పార్టీ అయినా సరే 34 స్థానాలను కైవసం చేసుకుంటే సో ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలను పెద్దగా పెట్టేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మార్జిన్లో సో 34, 35, 36 అలా 2-3 సీట్ల తేడాతో కానీ ఏ పార్టీ కూడా అధికారంలోకి, అంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. 100% కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో క్యాంపు రాజకీయాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలుస్తుందో ఆ పార్టీకి రాబోయేటువంటి తెలంగాణ రాజకీయాల్లో ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి అంచనా అయితే రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు. 3 పార్టీలకు కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితం భవిష్యత్తును డిసైడ్ చేయబోతుంది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలను ఇక్కడ కైవసం చేసుకుంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉంది, అధికారంలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఖచ్చితంగా బీజేపీ, బండి సంజయ్ చాలా సీరియస్గా ఎన్నికను తీసుకోవడం, బీజేపీ క్యాడర్, బీజేపీ నాయకత్వం, అధినాయకత్వం అంతా కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక మీదనే చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేయడంతో బండి సంజయ్ ఖచ్చితంగా ఈ మేయర్ స్థానాన్ని బీజేపీ జెండా ఎగరవేసేలాగా ఆయన అన్ని రకాల వ్యూహరచన చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. క్యాడర్ కూడా చాలా పూర్తి స్థాయిలో ఎన్నిక కోసం కష్టపడింది, పనిచేసింది. కరీంనగర్లో బండి సంజయ్ తన ఎంపీగా గెలవడానికి కోసం ఎంత క్యాడర్ కష్టపడిందో అదే స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం ఇక్కడ చాలా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేసిందనే చెప్పాలి. వాళ్ళు చూద్దాం విజయ్ ఏం జరగబోతుందో. మరికొద్ది సేపట్లో ఆ పూర్తి స్థాయి ఫలితం కూడా రాబోతుంది. మీరు అంటున్నట్టు బండి సంజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే తాను ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ని గెలిపించాలని చెప్పి ఆయన అంతే విధంగా కష్టపడ్డారు. మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఆయన తిరిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు క్యాంప్ రాజకీయాలు కూడా జరుగుతున్నాయి మీరు చెప్తున్నట్టుగా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక 2 గంటల్లో ఫలితం వచ్చేస్తుంది కాబట్టి ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. అది కరీంనగర్తో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్స్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే
చాలా వేగంగా జరుగుతుంది. మెజారిటీ వార్డుల్లో అధికార కాంగ్రెస్ తన హవా చూపిస్తోంది. ఇంకొన్ని చోట్ల బీఆర్ఎస్, కొద్ది చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్స్లో అయితే నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏవైతే ఉన్నాయో సో అది నిజమవుతాయా లేదన్నది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.